అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 31 శని త్రయోదశి. పాటించాల్సిన నియమాలు, చేయకూడని తప్పులు ఇవే. మరి రేపే జనవరి 31 శని త్రయోదశి అనమాట. ఈ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న సమాచారం పూర్తిగా తెలుసుకుందాము. ఈ నెల జనవరి 31వ తేదీన శనివారం నాడు చాలా అరుదైన శని త్రయోదశి ఏర్పడింది. సంవత్సరానికి 1 లేదా 2 సార్లు మాత్రమే ఈ శని త్రయోదశి ఏర్పడుతుంది. కాబట్టి ఈ శని త్రయోదశిని ఎవరూ వదులుకోకండి. శనిపీడలు, ఏలినాటి శని దోషాల నుంచి సులభంగా బయటపడి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలను పొందాలంటే ఈ శని త్రయోదశి అద్భుతమైన రోజనే చెప్పుకోవచ్చు. శని త్రయోదశి నియమాలు, అలాగే చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జనవరి 31 శనివారం నాడు శని త్రయోదశి రోజున శివుడిని, విష్ణుమూర్తిని, అలాగే శనిదేవుడిని విశేషంగా పూజించాలి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే శని దోషాలు వెంటాడుతాయి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, నరదృష్టి దోపాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయాలి. అనారోగ్య సమస్యలు, దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయండి. అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఈ విధంగా దిష్టి తీయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలు కట్టండి. ఒక నల్లటి దారానికి ఒక నిమ్మకాయ, 7 మిరపకాయలను కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. అలాగే వంశాభివృద్ధి, స్థిరాస్తి లాభాలు కోరుకునేవారు మర్రి ఆకులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి. ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా శనిదేవునికి తైలాభిషేకం చేయండి. మీ జాతక దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అయితే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయలేని వారు శనిదేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకోండి. అంటే శంకు పుష్పాలు దొరుకుతాయి కదా, వాటితో చేసుకోవచ్చు. ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోవాలి. మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఒక్కరోజు శనికి తైలాభిషేకం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో గొప్ప స్థాయికి కూడా ఎదుగుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఇక ఈరోజు తప్పనిసరిగా శివుడిని పూజించాలి. శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది. మీ జీవితంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూ ఉంటే మీకు ఖచ్చితంగా శని దోషం ఉన్నట్టే. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతక చక్రంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇక శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా నీలం రంగు వస్త్రాలు కానీ, నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. శనిదేవుని అనుగ్రహం సులభంగా కలుగుతుంది. మన పురాణం ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శని దీపం వెలిగించాలని నియమం ఉంది. ఈ శని దీపాన్ని శివాలయాల్లో కానీ, మీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు. మీ ఇంటి హాల్లో పడమర దిశలో ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన 2 మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వులు పోసి 8 ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి. నువ్వుల నూనెను పోసి దీపం వెలిగించండి. ఈ దీపం పడమర ముఖంగా ఉండాలి. దీన్నే శని దీపం అంటారు. శని త్రయోదశి రోజున ఏ పరిహారం చేయలేని వారు ఒక శని దీపం వెలిగిస్తే చాలు, ఎన్నడూ లేని భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారం పెడితే చాలా మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కొద్దిగా పంచదార చల్లండి. అలాగే ఈరోజు తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి. ఈరోజు రావి చెట్టును ముట్టుకుంటే చాలు, సర్వ పాపాలన్నీ వెంటనే నశిస్తాయట. కాబట్టి రావి చెట్టును ముట్టుకొని 11 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈరోజు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయి
విజయాలు సాధిస్తారు. అలాగే ఈరోజు ఒక జమ్మి మొక్కను కొని మీ ఇంటి పడమర దిశలో నాటితే మీ ఇంటికున్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా నల్లటి వస్తువులు, నల్లటి నువ్వులు, ఉప్పు మరియు నూనె కొనకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే వీటిని మీరు సిద్ధం చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు పాటిస్తే కనుక శని త్రయోదశి నాట చాలా జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కూడా ప్రాప్తిస్తాయి. కాబట్టి శని త్రయోదశి రోజున ఎవరు మిస్ అవ్వకోకుండా ఈ అన్ని రకాల పనులు కూడా మీరు పూర్తి చేసుకోవటం చాలా మంచిది. ఇక ఈ రోజున శని ఆలయానికి వెళ్ళి అక్కడ శని దర్శనం ముగించుకుని బయటికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చేయడం వల్ల దోష ప్రభావం మళ్ళీ మొదలవుతుందని నమ్మకం. అలాగే ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. ఈ రోజు మాంసాహారం తింటే శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు. అలాగే ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించడం అసలే చేయకూడదు. అలాగే ఈ శని త్రయోదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. ఒక నల్లటి దారాన్ని తీసుకుని దానికి 9 ముడులు వేయాలి. ప్రతి ముడు వేసేటప్పుడు ఓం శనీశ్వరాయ నమః అని జపించాలి. ఈ నల్లటి దారాన్ని మగవారు కుడికాలికి, ఆడవారు ఎడమకాలికి ధరించాలి. ఈ రోజున కాలికి నల్లదారం ధరిస్తే దృష్టి దోషం సోకదు, అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు వెంటనే తగ్గుతాయి. అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేస్తే కోరికలన్నీ తీరుతాయని, అలాగే హనుమాన్ చాలీసాను జపిస్తే చాలా మంచిది. ఎవరైతే త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి. విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ శని త్రయోదశి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక ముద్ద కర్పూరం, 2 లవంగాలు, 2 యాలకులు వేసి మూటకట్టి మీ బీరువాలో ఒక మూలన పెట్టుకోండి. దీనివల్ల ధనాకర్షణ పెరిగి మీ భర్త యొక్క సంపద పెరుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నీలం రంగు పుష్పాలతో శనిదేవుని పూజిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక జాతకంలో రాహుకేతు దోషాలతో బాధపడేవారు ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే నల్లటి ఆవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుంది. అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు చెరువులో ఉండే చేపలకు ఆహారం వేయండి. మీకు ధనలాభం కలిగి వస్తుంది. ఇక శని త్రయోదశి రోజు నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఈరోజు ఎవరైనా పేదవారికి గొడుగు దానం చేయండి. కోర్టు సమస్యలు వెంటనే మీకు తొలగిపోతాయి. ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో అన్నం వండిన తర్వాత కొద్దిగా అన్నంలో నల్ల నువ్వులు, నెయ్యి కలిపి ముద్దలాగా చేసి ఆ అన్నం ముద్దను మీ ఇంటి పడమర దిశలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావాలన్నీ నశిస్తాయి. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ శని త్రయోదశి రోజున 7 రకాల ధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే మీకు సంపదలు కలిసి వస్తాయి. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన తర్వాత ఆ పరమేశ్వరుడు విషాన్ని కంఠంలో దాచుకుని సర్వలోకాలను రక్షిస్తాడు. శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళిన రోజే ఈ శని త్రయోదశి తిథి. కాబట్టి ఈ శని త్రయోదశి అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి శివభక్తులందరూ కూడా శని త్రయోదశి రోజున నేను చెప్పిన విధానంలో పూజను చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓం నమః శివాయ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.